హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపల పులుసు చేసుకో. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇందులో కొంచెం కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కలుపుకునేసి కొంతసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గిందో. బాగా స్మాష్ చేసుకొని టమాటాలని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటా ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది. ఇందులోకి కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం, అలాగే ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా చింతపండు ఏంది నల్లగా ఉందనుకుంటారు. ఇది పాత చింతపండు, కొత్త చింతపండు కలిపి వేసుకున్నానండి. అప్పుడు చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది అనేసి పాత చింతపండు యాడ్ చేశాను. ఇలా చింతపండు కొంచెం నీట్గా ఫిల్టర్ చేసుకునేసి మనం కూరలోకి వేసేసుకున్నాం. ఇందులోకి ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకున్నాం. అలాగే తగినన్ని వాటర్ వేసేసుకున్నాం. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఆ తర్వాత ఫిష్లు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొనేసి మూత పెట్టి పులుసునంతా బాగా ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా చూసుకొనేసి, ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకునేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా పులుసు బాగా మరగనివ్వాలండి. బాగా చిక్కబడిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. పులుసు ఉడికే లోపల దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మెంతులు ఒక 1/2 స్పూను, ఆవాలు 1 స్పూన్ వేసుకొని బాగా బ్రౌన్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది లాస్ట్లో చేపల పులుసుకి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిట్పట్లాడే వరకు వేయించుకునేసి తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ బాగా పైన తేలింది చూడండి. ఈ విధంగా తేలిన తర్వాత చిక్కబడిన పులుసు ఇంకా చేపలు వేసేసుకున్నాం. చేపలన్నీ కదలకుండా ఒక దగ్గర ఒకటి పక్కన సర్దుకోవాలి. ఇలా బాగా కడిగిన చేపలని నీట్గా వేసుకొని బాగా ఇలా పట్టుకొనేసి చేపలు కదిలిపోకుండా విరిగిపోకుండా ఇలా తిప్పుకొని బాగా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకోవాలండి. కలిపేటప్పుడు ఇలా కలుపుకోవాలి. గెంటితో కలబడితే ముక్క అంతా చెదిరిపోతుంది. ఇలా కలుపుకొని ఒకసారి మధ్యలో మళ్ళీ మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఫిష్ బాగా ఉడికిపోయింది. మెల్లగా ఇలా తీసుకొని ఫైనల్లీ మన ఫిష్ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ పౌడర్ వేసుకునేసి నీట్గా ఒకసారి ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకునేస్తే చేపల పులుసు ఈరోజు కన్నా నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, పులుసు కూడా ఎంత చిక్కగా వచ్చిందో. చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి.